రెండో విడత పోలింగ్ కు ముందు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ విరుచుకుపడింది. ఎన్డీఏ కూటమికి వ్యతిరేక శిబిరంలో ఉన్న నేతలు, వారి బంధువులు, సన్నిహితుల ఇళ్లే లక్ష్యంగా సోదాలు చేసింది. తమిళనాట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి ఇంట తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలో దేవేగౌడ సోదరుడి ఇంటితో పాటు పలువురు జేడీఎస్ నేతల ఇళ్లపై కూడా దాడులు చేసింది. తమిళనాట లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ ప్రతిపక్ష డీఎంకేకి ఈసీ, ఐటీ వరుస షాకులు ఇచ్చాయి. వేలూరు లోక్సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించగా, తూత్తుకుడిలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కనిమొళి ఇంట్లో ఐటీ తనిఖీలు జరపడం డీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. తూత్తుకుడిలోని కురించి నగర్లో కనిమొళి బస చేస్తున్న నివాస గృహంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. డీఎంకే తరపున ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో మంగళవారం రాత్రి ఐటీ అధికారులు కనిమొళి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలియగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ సమయంలో ఇంట్లోకి ఎవరిని అనుమతించకుండా సాయుధ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల సేపు సోదాలు జరిగాయి. తనిఖీల అనంతరం ఐటీ అధికారుల కార్లను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కనిమొళి వచ్చి వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. ఏం చేసినా డీఎంకే భయపడదని తేల్చి చెప్పారు. ఆమె ఇంట డబ్బు ఉందంటూ తమకు తప్పుడు సమాచారం వచ్చిందని ఐటీ అధికారులు తెలిపినట్టు సమాచారం. ఐటీ దాడులపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందరరాజన్ ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు ఉందని, దీనిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కనిమొళి ఇంటి మొదటి అంతస్తులో డబ్బు ఉందని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించామని ఐటీ అధికారులు తెలిపినట్టు సమాచారం. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ కుటుంబమే లక్ష్యంగా కర్ణాటకలో మంగళవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. బెంగళూరుతో పాటు హసన్, మండ్యంలో సుమారు 12 చోట్ల సోదాలు చేసింది. హసన్ లోక్సభ స్థానం నుంచి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న, మండ్యం నుంచి మరో మనవడు నిఖిల్ కుమారస్వామి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేవేగౌడ తమ్ముడి కుమారుడు పాపన్నతో పాటు పలువురు జేడీఎస్ కీలక నేతల కార్యాలయాల్లో ఈ దాడులు జరిగాయి. ప్రముఖ సినీ నటుడు దర్శన్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. మండ్యం నియోజకవర్గ పరిధిలో మంత్రులు తమ్మన్న, పుట్టరాజు ఆప్తుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. అటు సుమలత మద్దతుదారులపైన ఐటీ దాడులు జరిగాయి. మండ్య, హసన్లలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదు సమకూర్చుకున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఎంత సొమ్ము పట్టుబడిందనే వివరాలు ఇంకా తెలియలేదు. అయితే పన్ను ఎగవేతదారులు, నల్లధనం పోగేస్తున్న వారే లక్ష్యంగా ఈ తనిఖీలు చేశామని ఐటీ శాఖ ప్రకటించింది.